హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు పో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు వేరెవర్ యు గో ఇండియా ఈజ్ ది బెస్ట్ అనేటువంటి ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం ఇప్పుడు వినిపిస్తాను. వినండి. వేరెవర్ యు గో ఇండియా ఈజ్ ది బెస్ట్. ఇక వినండి. భారతీయ విలాసవంతమైన జీవితం, ది ఇండియన్ లగ్జరీ లైఫ్, ప్రపంచమే కుళ్ళుకునే నిజం ఇది. మనం తరచుగా మంచి జీవితం కోసం విదేశాల వైపు చూస్తూ ఉంటాం. కానీ కాస్త ఆలోచిస్తే లండన్ లేదా న్యూయార్క్లో ఉన్న ఒక బిలియనీర్కు కూడా దొరకని కొన్ని రోజువారీ సౌకర్యాలు మన భారతదేశంలో మధ్యతరగతి వారికి కూడా చాలా సులువుగా దొరుకుతున్నాయి. మన దేశంలో సామాన్యుడి జీవితం కూడా ఒక విఐపి లైఫ్ స్టైలే అని చెప్పటానికి ఈ 8 నిదర్శనాలు నేను చెప్తాను, వినండి. 1. ఉదయం 7 గంటల రొటీన్. కేవలం కొన్ని రూపాయలకే ప్రతిరోజు ఉదయాన్నే ఫ్రెష్ పేపర్ మన గుమ్మం ముందుకు వస్తుంది. అదే వెస్ట్రన్ దేశాల్లో అయితే ఇదొక ఖరీదైన సేవ. పైగా అక్కడ ప్రింట్ మీడియా దాదాపు అంతరించిపోతుంది. 2. డేటా ప్రజాస్వామ్యం మన దేశంలో. ప్రపంచ దేశాలు బేసిక్ ఇంటర్నెట్ కోసం నెలకి $50, సుమారు 4,000 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు చేస్తుంటే, మన దేశంలో కేవలం 300 రూపాయలకే హై స్పీడ్ 5G డేటాను ఎంజాయ్ చేస్తున్నాం. ప్రపంచంలోనే అత్యంత చౌకైన డేటా మనదే. ఇదే మన ఆర్థిక వ్యవస్థను డిజిటల్గా మార్చేసింది. ఇక 3. 10 నిమిషాల అద్భుతం. టీలో వేయడానికి అల్లం ముక్క లేదా పాలు అయిపోయాయా? బ్లింకిట్, జెప్టో లేదా స్విగ్గీ, ఇన్స్టామార్ట్లో ఆర్డర్ చేస్తే చాలు. నీళ్లు మరిగేలోపే ఆ వస్తువు మీ చేతుల్లో ఉంటుంది. అదే యూరప్లో అయితే ఒక కోటు వేసుకొని చలిలో 15 నిమిషాలు నడిచి స్టోర్కి వెళ్ళాలి. అప్పటికే అది మూసేసి ఉన్న ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక 4వ అంశం క్షణాల్లో వైద్యం అండి. ఒక స్పెషలిస్ట్ డాక్టర్ని కలవాలా? నేరుగా హాస్పిటల్కి వెళ్ళొచ్చు. బ్లడ్ టెస్ట్ చేయించాలా? ఉదయం 6 గంటలకే ల్యాబ్ టెక్నీషియన్ ఇంటికి వచ్చి శాంపుల్ తీసుకుంటారు. మధ్యాహ్నానికల్లా రిపోర్టు వాట్సాప్లోకి వచ్చేస్తుంది. అక్కడ ఉన్నట్టు 3 నెలల వెయిటింగ్ లిస్టులు ఏది ఫారిన్ కంట్రీస్లో. ఇన్సూరెన్స్ అప్రూవలు అలాంటి నరకాలు మనకు లేవు. ఇక 5వ విషయం చూడండి. మనుషుల సాయం, హ్యూమన్ సపోర్ట్ సిస్టమ్ ఉందండి మనకి. ఇల్లు తుడవడానికి, వంట చేయడానికి, డ్రైవింగ్కి మనుషులు ఉండటం ఇక్కడ కేవలం ధనవంతులకే పరిమితం కాదు. మధ్యతరగతి జీవితాలకి ఇది వెన్నెముక. ఇది మన జీవితాల్లో అత్యంత విలువైనది. అంటే సమయాన్ని, అదే టైం అని మిగులుస్తుంది. ఇక 6వ విషయం యూపీఐ విప్లవం. మన దేశంలో రోడ్డు పక్కన తాగే 5 రూపాయల ఛాయ్ నుండి 50,000 ల్యాప్టాప్ వరకు అంతా ఒకే ఒక స్కాన్. వ్యాలెట్లతో పని లేదు, కార్డు మెషిన్ పనిచేయడం లేదు అనే సాకులు లేవు, ఎలాంటి ట్రాన్సాక్షన్ ఫీజులు లేవు. ఈ విషయంలో ప్రపంచ దేశాలు మనకంటే చాలా వెనుకబడి ఉన్నాయి. ఇక 7వ అంశం ఉచితం. చిన్న చిన్న ఆనందాలు. ఏ హోటల్కి వెళ్ళినా ఒక గ్లాసు మంచినీళ్ళు ఫ్రీగా ఇస్తారు. అదే మనం అనుకునే అమెరికానో లండనో అయితే $5 బిల్లు వేస్తారు. మన బట్టలు ఇస్త్రీ చేయటానికి వీధి చివర ప్రెస్ వాళ్ళ ఉంటారు. ఈ చిన్న చిన్న విషయాలే
మన జీవితాన్ని సాఫీగా సాగేలా చేస్తాయి. ఇక 8వ అంశం సామాజిక బంధాలు, సోషల్ సేఫ్టీ నెట్. మనం లీగల్ నోటీసులు, కోర్టుల సంస్కృతిలో బతకటం లేదు, బంధాల సంస్కృతిలో బతుకుతున్నాం. మనకు ఏదైనా సమస్య వస్తే పక్కింటి వాడు కోర్టు నోటీసు పంపడు, ప్రేమగా కిచిడి వండి పంపిస్తాడు. ఇక అసలు బాటం లైన్ ఏంటంటే భారతదేశం అనేది కేవలం ఒక దేశం కాదు, అడుగడుగునా సౌకర్యాలు నిండిన ఒక అద్భుతమైన ప్రపంచం. పాశ్చాత్య దేశాల్లో ప్రజలు తమ పనులన్నీ ఆ గడ్డి కత్తిరించడం నుండి ప్లంబింగ్ వరకు ఎవడికి వాడే తామే చేసుకుంటూ డిఐవై స్ట్రగుల్ సగం జీవితాన్ని గడిపేస్తుంటే, ఇండియాలో మాత్రం మనల్ని కనిపెట్టుకొని చూసే ఒక సేవా ఆధారిత జీవన శైలి ఉందండి. ఇక్కడ మనం కేవలం బతకడం లేదు, మనల్ని ప్రతిక్షణం చూసుకునే ఒక వ్యవస్థ ఉంది. నిజం, విదేశాలకు వెళ్ళి మన బట్టలు మనమే ఉతుక్కొని మన గిన్నెలు మనమే దోముకున్నప్పుడే మన దేశంలో ఉన్న ఈ రాజభోగం, ఇండియన్ కంఫర్ట్, దాని విలువ ఏంటో అక్కడ ఉండే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. కాబట్టి తూర్పుకైనా వెళ్ళు, పడమరకైనా వెళ్ళు, ఇండియా ఈజ్ ది బెస్ట్. వేర్ ఎవర్ యు గో, ఇండియా ఈజ్ ది బెస్ట్. ఇదండి మన సరదా అంశం. విన్నారుగా, ధన్యవాదాలు.